దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి నర్సంపేట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గద్దె కూల్చివేతను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజాసేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయటం సరికాదన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందగా ఆయన అభిమానులు, కార్యకర్తలు విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు, అనుచరులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నర్సంపేట్ మెడికల్ కాలేజ్ ఎదురుగా గద్దె నిర్మించగా దాన్ని అధికారులు తొలగించడం స్థానికంగా రాజకీయ వివాదానికి దారితీసింది. గద్దె కూల్చివేతపై పెద్ది అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మాణం జరిగితే కూల్చివేతలు చేపట్టడం సరైంది కాదని అంటున్నారు. ఒకవేళ కూల్చాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేత చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. కాగా గద్దె నిర్మించిన స్థలం ఎవరిది, విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, మున్సిపాలిటీ నుంచి నిర్మాణ అనుమతి పొందారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఏ నిబంధనల ప్రకారం కూల్చివేత చేపట్టారనేది కూడా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నర్సంపేటలో రాజకీయ వర్గాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక పక్క ఆయన చనిపోయి మేము కుమిలి ఏడుస్తాను. ఆయన చనిపోయిన రోజు మీరు చూశారు, దాన సంస్కారం లక్షల మంది వచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలే. అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది. ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతున్నది. నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము పెద్దగా ఎవరిని కూడా రాలే, అయినా 20,000 మంది వచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ దుర్మార్గులకు మనం బుద్ధి చెప్పాలి, కూలగొట్టిన వాళ్ళకు. ఆయన విగ్రహం కావాలని ఇక్కడనే గ్రామస్తులందరూ కూడా టౌన్ నర్సంపేట నాయకులందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి, ప్రైవేట్ ల్యాండ్ అది, ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఆయనే. ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్కే ఇచ్చింది, కానీ జిల్లా లేని దాంట్లో ఇయ్యలే. ఒకటి పట్టుబట్టి తెచ్చాడు ఆయన. ఇదే కాదు, ఎన్నో చేశాడు. నీళ్లు తెచ్చాడు, గ్యాస్ తెచ్చాడు, నర్సంపేటను మున్సిపల్ ఎన్నో చేశాడు. అసూంటి నర్సంపేట మేము వస్తా అంటే ఎక్కడ లేనన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఎవరి విగ్రహం పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ ఇంత దౌర్జన్యం అండి. నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడినా. మంచిదండి, పర్మిషన్ ఇస్తాం, సరే మీరు పర్మిషన్ ఎక్కించిన మేము పెడతాం. నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడా. అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు. నోటీసు ఏందండి దౌర్జన్యం? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది. మేము వదిలిపెట్టాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం. ఈ ఒక్క విగ్రహం కాదు, అన్ని విగ్రహాలు పెడతాం, అంతటా పెడతాం. పెద్దిగారి విగ్రహం ఆయన ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నాడండి. వాళ్ళ ఆవేదన ఉన్నది, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన స్వార్థం లేకుండా చేశాడు. 1 రూపాయి సంపాదించుకోలేదు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన విగ్రహం కూలగొట్టడం అంతటి బాధకరం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కూలగొట్టిన కాడ మీరే కట్టి విగ్రహం పెట్టి ఏర్పాటు చేయాలి. దీని వెనుక హస్తం ఉన్నది. దీన్ని మేము వదిలిపెట్టాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తన జాగాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్ల పైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసిన మందం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్?
ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు ఒకటే నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ఎందుకు ముట్టుకున్నాడు? ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే. అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోని ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సంపేటకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఒకటి ఇది ఏం పెట్టింది కాదు పార్టీ పరంగా, ఆ, ప్రజలు కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమిలో, తన సొంత భూమి, ఆ సొంత భూమిలో పెట్టుకుంటారు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూమిలో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూములు ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు ఆ విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమ యాత్రలో పట్ల ఈ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన భూమినిలో మరి విగ్రహం పెట్టుకున్నాడు, వీలెవరైనా ఆపడానికి. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ కి ఇమ్మీడియట్ గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వము ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోవాలి. తన ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సర్వాపురం శివారులో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా తెలంగాణ ఉద్యమకారుడు దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపాలిటీ అధికారులు అర్ధరాత్రి ఆదివారం కూల్చివేశారు. అయితే స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ ఈ చర్యలకు పాల్పడడంపై పట్టణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి తన సొంత ఖర్చుతో భూమిలో ఏదైతే ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగానే భూమి పూజ నిర్వహించి విగ్రహ పీఠము గద్దె నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇది పూర్తిగా ప్రైవేటు స్థలమైనప్పటికీ విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ మున్సిపల్ సిబ్బంది రాత్రికి రాత్రే జేసీపీ సాయంతో గద్దెను నేలమట్టం చేశారు. అయితే ఆ అధికారులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా వారైతే ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఏదైతే కూల్చివేయడం పైన పెద్ద ఎత్తున అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఎటువంటి ఏదైతే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని చెప్పేసి కూడా వారైతే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ప్రైవేటు స్థలంలో విగ్రహ ఏర్పాటు చేసుకుంటుంటే నిబంధనల పేరుతో అడ్డుకోవడము అన్యాయం అని చెప్పేసి కూడా వారైతే ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనలో నర్సంపేట రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. అయితే విగ్రహ ఏర్పాటుకు నిజంగానే అనుమతులు లేవా, లేక రాజకీయ కక్షతోనే అధికారులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే అంశంపై ప్రస్తుత పట్టణంలో ఒక చర్చ అయితే మొదలైంది. అయితే పెద్ద ఎత్తున అటు పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించి దివంగత నేత దానికి సంబంధించి ఆయన విగ్రహం పెట్టాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ ఏదైతే అనుకున్నటువంటి నేపథ్యంలో మరి అటు ప్రభుత్వం అడ్డుకోవడం పైన తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే అటు మనం చూసినట్టయితే బీఆర్ఎస్ నేతలు అయితే రాస్తారోకో అయితే నిర్వహించారు. అయితే నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు అయితే చేపట్టారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయితే హాజరయ్యారు. ఆ గద్దెను కూల్చివేతకు నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నిదానాలు చేయడం జరిగింది. అయితే ఒక రకంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో అయితే కొంత హాట్ టాపిక్ అయితే మారినటువంటి నేపథ్యం చూడవచ్చు. ఈ మధ్య కాలంలోనే అనారోగ్య కారణంగా మరణించినటువంటి దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి
అడ్డుకోవడం ఏంటని చెప్పేసి కూడా అటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అయితే మండిపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే నిన్న ఆదివారం రోజున పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారి కుటుంబాన్ని అయితే పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి కూడా కేసీఆర్ అయితే పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడం జరిగింది. అటు బీఆర్ఎస్ నాయకులు ఉద్యమ నాయకుడు కావడంతో అటు సహచర నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే పాల్గొనడం, అటు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున నర్సంపేటకు చేరుకొని తనకు నివాళులు అర్పించడం జరిగింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి అటు కుటుంబ సభ్యులకు కేసీఆర్ నేనున్నా అని చెప్పేసి కూడా భరోసా ఇవ్వడము, అట్లనే ఆ పిల్లల పేరు మీద ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల పేరు మీద కూడా అమౌంట్ సమకూర్చడం, ఇలాంటి పెద్ద ఎత్తున పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడము, అట్లనే ఈరోజు కూడా అటు పెద్ది కుటుంబాన్ని సందర్శించడానికి అటు బీఆర్ఎస్ నేతలు, అటు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లనే హరీష్ రావు కూడా నర్సంపేటకు బయలుదేరడం జరిగింది. ఇప్పుడు ఈ వాతావరణంలోనే ఈ సందర్భంలోనే ఒకవైపున ఇటు గద్దె కూల్చివేత కూడా ఒక రాజకీయంలో ఒక హాట్ టాపిక్ అయితే మారింది తేజస్వి. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.